మోడీ, అటు దత్త డాడీ. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరితో కలిసి నడవాలి. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదని తేలిపోయింది. ఎందుకంటే తెలిసి తెలిసి ఊసరవెల్లి లాంటి బాబుతో చేతులు కలిపేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. అందుకే అటో ఇటో ఏదో ఒకటి తేల్చుకోవాలి. దానికోసమే హస్తినకు వెళ్లారు పవన్. కానీ అక్కడ ఆయన్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. నాకు మోడీతో మంచి దోస్తానా ఉంది అని చెప్పుకునే పవన్కి బీజేపీ పెద్దల అపాయింట్మెంటే కరవైంది. అందుకే ఏకాకిలా అటూ ఇటూ తిరుగుతూ దొరికిన కేంద్ర మంత్రులతో ఏపీ సమస్యలపై చర్చించినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇంతకీ చంద్రబాబుకు రాయబారిగానే పవన్ హస్తిన వెళ్లారా? కావాలనే పవన్ని బీజేపీ దూరం పెట్టిందా? కర్ణాటకలో పవన్ ప్రచారం చేస్తే బీజేపీకి ఒరిగేదేంటి? ఏపీ రాజకీయాలు సమ్మర్కు మించి హీటు పుట్టిస్తున్నాయి. ఇటు చంద్రబాబుకు అటు టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని ఆ పార్టీ నేతలకు ఓ క్లారిటీ వచ్చేసింది. పవన్తో కలిసి వెళితే ఓ 4 ఓట్లు రాలతాయన్న భ్రమలో ఉన్నారు. ఇటు బీజేపీతో పొత్తు పెటాకులు చేసుకుని దత్తడాడీ పంచన చేరేందుకు పవన్ కూడా ఉవ్విళ్లూరుతున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేకెత్తించింది. ఇంకేముంది, పవన్ ఢిల్లీలో అడుగు పెట్టగానే రెడ్ కార్పెట్ వేసి బీజేపీ పెద్దల ఆహ్వానాలు, గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు, అనంతరం సంచలన ప్రకటనలు ఉంటాయని కొంతమంది ఊహించారు. తీరా చూస్తే ఢిల్లీలో పవన్ను దేకేవాడే కరువైపోయాడు. నిజానికి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గతంలో ఢిల్లీ వెళ్లిన పలుసార్లు బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. అందుకోసం ఎప్పుడూ ఇంత సమయం పట్టలేదు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపించింది. ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్తోనే 2 సార్లు భేటీ అయ్యారు. బీజేపీ పెద్దలు ఖాతరు చేయలేదంటే పరువు పోతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్తో సమావేశమై ఏదో పోలవరంతో చర్చించినట్లు కవరింగ్ ఇచ్చారు. అంతకు మించి ఇంకేమీ లేదు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి పదే కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు దొరికినప్పుడు నాకెందుకు దొరకదనుకున్నారో ఏమో పొలోమని వెళ్లి అబాసుపాలయ్యారు. అయినా చీఫ్ మినిస్టర్కి, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తికి తేడా ఉంది కదా. రాష్ట్రానికి రావలసిన నిధులు, నెరవేర్చాల్సిన హామీలు అమలు చెయ్యాలని కోరేందుకు ఢిల్లీకి వెళ్లడానికి, అనైతిక పొత్తుల కోసం దత్తడాడీకి రాయబారిగా ఢిల్లీకి వెళ్లడానికి చాలా తేడా ఉంది. పవన్ను బీజేపీ పెద్దగా కేర్ చేయకపోవడానికి అదే మెయిన్ రీజన్ కావచ్చు. ఏదో షూటింగ్ బిజీలో ఉన్న పవన్ను దత్తడాడీ పొత్తుల కోసం ఎగదోస్తున్నాడు. ఆయన సూచనల మేరకే పవన్ ఢిల్లీకి వెళ్లినట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న జరిగిన ఆవిర్భావ సభలో బీజేపీపై పవన్ స్వరం మారింది. రాజకీయ భవితవ్యం కోసం ఏడాది క్రితం బీజేపీ అధిష్టానం వైపు చూస్తున్నట్టు ప్రకటించిన అదే పవన్ రీసెంట్ గా మాట మార్చేశారు. మాట మార్చడం, మడమ తిప్పడం ఆయనకు అలవాటైన విషయమే అనుకోండి, అది వేరే విషయం. దత్తడాడీతో జోడీ కట్టే సమయం రావడంతో కమలం చెవిలో పువ్వు పెట్టేందుకు సిద్ధమైపోయారు. బీజేపీకి దూరంగా జరుగుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ అందడం లేదని గగ్గోలు పెట్టారు. అదే సమయంలో చంద్రబాబు, అదే తన దత్తడాడీ అన్ని విధాలా సమర్థుడని భుజానికెత్తుకున్నారు. ఇటు బీజేపీతో తెగదెంపులపై స్పష్టమైన సంకేతాలిస్తూనే అటు టీడీపీతో పొత్తుకు అలానే సంకేతాలిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పారే కానీ పొత్తులో ఉన్న బీజేపీకి ఓటు వేయమని మద్దతు ఇవ్వలేదు. ఈ పరిణామాల తరువాత పవన్ సడన్ గా ఢిల్లీలో ప్రత్యక్షమవడం ఆశ్చర్యపరిచింది. చివరిసారిగా బాబుతో పొత్తు విషయంపై బీజేపీ పెద్దలతో చర్చించాలనుకున్నారా, లేదంటే తాను దత్తడాడీతోనే వెళ్తానని క్లారిటీ ఇవ్వాలనుకున్నారా అన్నది పక్కన పెడితే అసలు పవన్ను 2 రోజుల పాటు బీజేపీ పెద్దలు పట్టించుకోకపోవడమే చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, జనసేనతో పాటు దత్తడాడీని కూడా కూటమిలో చేర్చాలన్నది పవన్ ఆలోచన. ఈ అంశంపై చర్చించి బీజేపీ పెద్దలను ఒప్పించేందుకే ఆయన ఢిల్లీ వచ్చారనే ఊహాగానాలు వచ్చాయి. ఎజెండా ఏంటనే విషయం ముందుగా తెలియడం వల్లే బీజేపీ నాయకత్వం ఆయన్ను పట్టించుకోలేదన్నది పలువురి అభిప్రాయం. ఏపీలో టీడీపీతో కలిసి రాజకీయ ప్రయాణం చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని బీజేపీ జాతీయ నాయకత్వం అనేకసార్లు క్లారిటీ ఇచ్చింది. అయినా బాబు తన ప్రయత్నాలు ఆపడం లేదు. మధ్యవర్తిగా పవన్తో రాయబారాలు జరుపుతూనే ఉన్నారు. అటు దత్తడాడీ ఒత్తిడితో ఢిల్లీ రావడం, ఇటు బీజేపీ పెద్దలు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పాపం పవన్ హస్తినలో ఒంటరిగా మిగిలిపోయారు. పొత్తులో ఉన్న బీజేపీని పట్టించుకోకపోవడం, అధికారికంగా పొత్తు లేకుండా చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం లోలోపల మండిపడుతూనే ఉంది. కాకపోతే పొత్తులు, విడిపోవాలన్నవి కేంద్ర పరిధిలో ఉన్న అంశాలు కావడంతో ఏ ఒక్కరూ నోరు జారలేదు.
పవన్ తీరును బహిరంగంగా విమర్శించలేదు. ఇరు పార్టీల నేతలు కలిసి ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొన్న సందర్భాలు కనిపించలేదు. అయినా పొత్తు ప్రస్తావన వస్తే మేం కలిసే ఉన్నామని చెప్పుకుంటూ వచ్చారు ఏపీ బీజేపీ నేతలు. అయితే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత జనసేన తీరును బీజేపీ సీనియర్ నేత మాధవ్ పొత్తుపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. తమతో పవన్ కళ్యాణ్ కలిసి రావడం లేదని అన్నారు. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఎమ్మెల్సీ ఎన్నికలలో సహకరించాలని కోరినా పవన్ స్పందించలేదని అసలు విషయం బయటపెట్టారు. తమ అభ్యర్థికి జనసేన పార్టీ మద్దతిచ్చిందని పీడీఎఫ్ చేసిన ప్రచారాన్ని ఖండించాలని కోరినా పవన్ పట్టించుకోలేదన్నారు. మాధవ్ వ్యాఖ్యలు రెండు పార్టీల్లోనూ కలకలో రేపాయి. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం అదేమీ లేదని, పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై అటు జనసేన మాత్రం తేలుకుట్టిన దొంగల సైలెంట్ గా ఉండిపోయింది. ఈ పరిణామాల తరువాత పవన్ ఢిల్లీ వెళ్లడం, అక్కడ సానుకూల పరిణామాలు కనిపించకపోవడంతో ఇటు దత్త డాడీ అటు పవన్ కు ఒకేసారి షాక్ తగిలింది. ఇక పవన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే పవన్ ను కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పంపాలని బీజేపీ చూస్తోందట. దీనిపై ఆయనతో సంప్రదింపులు జరపాలని చూస్తోందట. కాకపోతే అది చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి కొన్ని కండిషన్లు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల్లో తన దత్త డాడీని కలుపుకుని పోవాలనే కోరికను పవన్ బయటపెట్టారని, అందుకే బీజేపీ పెద్దలు ఆయనకు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. అదును చూసి అన్నట్టుగా బీజేపీ వాళ్లు తనను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అని పిలిస్తే చంద్రబాబు ప్రస్తావనను పవన్ కళ్యాణ్ తీసుకువచ్చారని, ఏపీలో తెలుగుదేశం పార్టీని కలుపుకోవాలనే ప్రతిపాదనను వారి ముందు పెట్టారని, ఇదంతా దత్త డాడీపై ఆయనకు ఉన్న అమితమైన ప్రేమని టాక్ వినిపిస్తోంది. అయినా పవన్ తన సొంత పార్టీకి కింద మీద పడి ప్రచారం చేసినా తానే గెలవలేకపోయాడు. ఒక్కగానొక్క ఎమ్మెల్యే తన సొంత బలం మీద గెలిచారు. అతను కూడా ఇప్పుడు పార్టీలో లేరు. అలాంటి పవన్ కళ్యాణ్ ను కర్ణాటకలో ప్రచారం చేయిస్తే బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిపోతుందా ఏంటి? పాపం పవన్ విషయంలో బీజేపీ లెక్క సరిగ్గా లేదు. సెలబ్రిటీలను ప్రచార బరిలోకి దింపితే 4 ఓట్లు రాలతాయన్న ఆలోచన బాగున్నా అందరి విషయంలోనూ అది వర్కౌట్ కాదు. అందులోనూ పవన్ లాంటి హీరోల విషయంలో అస్సలు వర్కౌట్ కాదు. కర్ణాటక ప్రచారం సంగతేమో కానీ దత్తడాడీ జరిపిన రాయబారం మాత్రం టోటల్ గా ఎదురు తన్నేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ హీట్ ఇంకా చల్లారనే లేదు. అంతలోనే 10th తెలుగు పేపర్ లీక్ సెగలు పుట్టించింది. ఆ వెంటనే హిందీ పేపర్ వాట్సాప్లో వైరల్ కావడం మరింత కలకలం రేపింది. లీకుల మీద లీకులు షేక్ చేసి పారేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఒక్కసారి జరిగితే పొరపాటు, మరి తప్పు పదే పదే జరిగితే దాన్నేమంటారు? ఎవరి తప్పుకు ఎవరు బలైపోతున్నారు? పరీక్షల నిర్వహణలో ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అసలు ఈ వ్యవహారాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. పరీక్షలకే పరీక్ష పెడుతున్నారు. పరీక్షలకు ముందు, పరీక్షలు జరుగుతున్నప్పుడు ప్రశ్నపత్రాలు బయటికొచ్చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు విద్యార్థులను అటు వారి తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ ఏ స్థాయి ప్రకంపనలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లీక్ కేసులో అరెస్టులు, సిట్ విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత పెద్ద లీకేజ్ కుదిపేసినప్పుడు మున్ముందు జరిగే పరీక్షల్లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపడతారు. పై స్థాయి అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలిస్తారు. ఆ తప్పు మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు. టీఎస్పీఎస్సీ వేడి తగ్గక ముందే 10th తెలుగు పేపర్ లీక్ అయింది. ఆ మరుసటి రోజే హిందీ పేపర్ లీక్ అయింది. ఏంటిది? అసలేం జరుగుతోంది? విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇంత నిర్లక్ష్యమా? తప్పు మీద తప్పు జరుగుతుంటే చీమ కుట్టినట్టు కూడా లేదా? ప్రతి విద్యార్థి భవిష్యత్తుకి 10th అనేది ఒక పునాది లాంటిది. ఆ 10thలో ఎంత బలమైన పునాది పడితే అతని భవిష్యత్తు అంత బలంగా ఉంటుంది. అందులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? ఇప్పుడు ఆ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏ సమాధానం చెప్తారు? వారి భవిష్యత్తుకు ఏం భరోసా ఇస్తారు? పేపర్ లీక్ అయిన తర్వాత బాధ్యులను గుర్తించడం, కేసులు నమోదు చేయడం, అంతేనా? ఇంతకు మించి ఏం లేదా? అసలు అలాంటి లీకులు జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? లోపం ఎక్కడుంది? ఈ పాపం ఎవరిది? తెలంగాణలో 10th ఎగ్జామ్స్ నిర్వహణ అత్యంత వివాదాస్పదమవుతోంది. తొలి రోజు పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే తెలుగు పేపర్ వాట్సాప్లో కనిపించగా, మరుసటి రోజు హిందీ పేపర్ విషయంలోనూ సేమ్ టు సేమ్ అదే జరిగింది. వరంగల్లో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపట్లోనే క్వశ్చన్ పేపర్ వాట్సాప్లో కనిపించడం అందర్నీ షాక్కి గురిచేసింది. ఎస్ఎస్సీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ఈ పేపర్ కనిపించినట్టు స్థానికులు చెప్తున్నారు.
వరుసగా రెండో రోజు కూడా 10th పేపర్ లీక్ అయిందన్న వార్తలు రావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అటు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగానే పేపర్లు లీక్ అవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే కొందరు ఇన్విజిలేటర్లు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో కుమ్మక్కై వారికి లబ్ధి చేకూర్చడానికే పేపర్లను ఇలా వాట్సాప్ ద్వారా బయటకు పంపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వశ్చన్ పేపర్ బయటకు వెళ్లిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలను సంబంధించిన స్లిప్లను విద్యార్థులకు అందిస్తున్నారన్న అనుమానాలున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ రాజకీయంగా ఎంత రచ్చరేపిందో తెలియంది కాదు. ఈ వ్యవహారం ఆరోపణలు ప్రత్యారోపణలతో చివరికి పరువు నష్టం దావాల వరకు వెళ్లింది. ఈ మంట చల్లారక ముందే 10th క్వశ్చన్ పేపర్లు వరుసగా లీక్ అవ్వడంపై విపక్షాలు మరింత మండిపడుతున్నాయి. ఈ లీక్లతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళన కంటే దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు పదే పదే క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా పరీక్ష పేపర్లు లీక్ అవుతున్న సమయంలో విద్యాశాఖ అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ తర్వాత కూడా ఎందుకు మొద్దు నిద్ర వేడడం లేదు? 10th పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో ఎందుకున్నారు? తెలుగు పేపర్ లీక్ తర్వాతైనా ఎందుకు మేల్కోలేదు? ఎగ్జామ్ హాల్లోకి ఎందుకు సెల్ ఫోన్లు అనుమతిస్తున్నారు? ఇన్విజిలేటర్లను ఎందుకు చెక్ చేయడం లేదు? పేపర్ లీక్ అయిన తర్వాత నిందితుల్ని గుర్తించి కేసులు పెట్టినంత మాత్రాన వచ్చే లాభమేంటి? మీ నిర్లక్ష్యానికి ఎంతమంది విద్యార్థులు బలైపోతున్నారో ఎప్పుడైనా ఊహించారా? ఈ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైతే దానికి బాధ్యులు ఎవరు? విద్యార్థుల ఫ్యూచర్కి పునాదిలా భావించే 10th ఎగ్జామ్లోనే తప్పటడుగులు పడితే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇన్విజిలేటర్లతో సహా ఆఫీస్ బాయ్ కూడా మొబైల్ యాక్సెస్ లేదంటున్న అధికారులు మరి ఈ పేపర్ లీక్లకు ఏం సమాధానం చెబుతారు? ర్యాంకుల కోసం ఉబలాట పడే కార్పొరేట్ విద్యా సంస్థలు దీని వెనుక ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు విద్యాశాఖ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారం ప్రభుత్వానికే ఒక పెద్ద పరీక్షగా మారింది. ఇలాంటి ఘటనలు తెలంగాణ విద్యాశాఖపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. ఇలాంటి లీకుల వ్యవహారాలు ఆకతాయిలు చేసే పని కాదు, ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన పనే. అప్పట్లో పేపర్ లీక్ అయినా అది అందరికీ చేరేటప్పటికీ పుణ్యకాలం ముగిసిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు, క్షణాల్లో ఆ పేపర్ రాష్ట్రం నలుమూలలకు పోతుంది. అసలే ఇది టెక్నాలజీ యుగం. పేపర్ వచ్చింది 1.5 ఎగ్జామ్ సగం తర్వాత బయటకు వచ్చింది. సో అది వచ్చింది బయటకు వచ్చింది. ఇట్స్ నాట్ లీకేజ్. సో లెట్ us be very clear about that. నెక్స్ట్ రెండోది మీరు సెంటర్ అనే దాని గురించి మనం చూద్దాం. అది డెఫినెట్గా అది మీరు వెరిఫికేట్ చేస్తాం. దానికి ఎవరైనా కానీ రేపు జాగ్రత్తగా చేయాలి. సో మీరు ఇంకా దీన్ని మేమంతా కూడా మా దగ్గర టైట్గా ఉండేటట్టే చేస్తాం. సో ఇది 1.5 అవర్ తర్వాత బయటకు వచ్చి చాలా మంది ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంటారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొందరు ఇలాంటి లీక్లు చేస్తున్నారన్న ఆరోపణలు అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనన్న ఆరోపణలు విపక్షాల నుంచి గట్టిగా వస్తున్నాయి. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే తప్ప ఈ లీకులు ఆపేందుకు సొల్యూషన్ మాత్రం వెతుకుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒక పేపర్ లీక్ అయిందంటే అదేం చిన్న విషయం కాదు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం. ఎవరి లబ్ధి కోసం ఇలాంటి లీక్లు చేస్తున్నా మధ్యలో నలిగిపోతున్నది మాత్రం విద్యార్థుల భవిష్యత్తే. దీన్నే ఎవరూ పట్టించుకోవడం లేదు. వరుసగా జరుగుతున్న ఇలాంటి లీకుల వ్యవహారంతో పరీక్షల మీద చదువుల మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితులు ఎదురవుతున్నాయి. తప్పు మీద తప్పు జరుగుతున్నా ఆ తప్పును ఆపేవాడే కనిపించడం లేదు. సందట్లో సడేమియాలా ఈ లీకుల్ని రాజకీయంగా వాడుకోవాలన్న ఆలోచన ఏదైతే ఉందో అది మరీ దారుణం. ముందు రాజకీయాలకు అతీతంగా పిల్లల భవిష్యత్తు కాపాడేందుకు అధికార ప్రతిపక్షాలు ఈ లీక్లకు చెక్ పెట్టాలే కానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం శూన్యం. సిగ్గుందానే కొంచెం అని నీకు మళ్ళీ 10th పిల్లలే ఉసురు రోజుకుంటున్నాను. పేపర్ లీక్ కాకుండా ఆపకుండా ఉండడానికి అసమర్థువి నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి? నేను ముఖ్యమంత్రి ఏ విధంగా గుర్తిస్తాం? నీ కొడుకు బడాయి మాటలు పెడతాను. ఇంకా నేను పోటీ కానీ ఇంకెన్ని పేపర్ లీక్ అవుతాయో. పేపర్ లీక్ అయితే పైసలు చంపుతారు. దేని నిష్పత్తి దానిలో పైసలు చంపుతారు. మళ్ళీ ప్రతిపక్షాలు ఎక్కడ పోటీ చేసామో పెట్టుబడి పెట్టావాను. నువ్వు చేసేదండి కొంపలు ముంచే రాజకీయాలు అన్ని కూడా. ఇప్పటికైనా ఈ లీకుల వ్యవహారానికి చెక్ పెట్టండి. రాజకీయాలను పక్కన పెట్టండి. పరీక్షలను సక్రమంగా నిర్వహించండి. లీకు వీరులను కఠినంగా శిక్షించండి. తల్లిదండ్రుల ఆందోళన దూరం చేయండి. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వండి. దీనికోసం అంతా ఏకం కండి. టాలీవుడ్లో లెక్కల మాస్టారి శిష్యులు దుమ్ము రేపుతున్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్లంతా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ బొమ్మలు తీస్తున్నారు. గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు.
ఉప్పెన బుచ్చిబాబు నుంచి దసరా తీసిన శ్రీకాంత్ ఓదెల వరకు సుక్కు శిష్యులు తగ్గేదేలే అంటున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ను లెక్కల మాస్టారు అని కూడా పిలుస్తారు. ఆయన స్కూల్లో లెక్కలు చెప్పేటప్పుడు ఎంతమంది బెస్ట్ స్టూడెంట్స్ గా మంచి మార్కులు తెచ్చుకున్నారో తెలియదు కానీ సుక్కు సినిమాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లు మాత్రం మంచి మార్కులు కొట్టేస్తున్నారు. మనకు సుకుమార్ పేరు చెబితే గుర్తొచ్చేవి ఆయన తీసిన లవ్ స్టోరీస్. మొదట్లో ప్రేమ చిత్రాల ద్వారానే సక్సెస్ అందుకుని ఆ తరువాత మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఇప్పుడు తన సత్తా ఏంటో పాన్ ఇండియా దర్శకుడిగా మారి చూపిస్తున్నాడు. ఇక 2 ఏళ్ల క్రితం వచ్చిన పుష్పతో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రాజమౌళి తర్వాత టాలీవుడ్ సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. రంగస్థలం, పుష్ప సినిమాలతో సుకుమార్ ఏ రేంజ్ హిట్ కొట్టాడో చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ పుష్ప దెబ్బకు ఆల్ ఇండియా కెవ్వు కేక పెట్టింది. కేవలం తానొక్కడే సక్సెస్ సాధిస్తే సరిపోదు, తన శిష్యులు కూడా మంచి పొజిషన్ కు వెళ్లాలి అనుకునే డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. అందుకే తన దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్లకు డైరెక్షన్ లో టెక్నిక్స్ నేర్పిస్తుంటారు. అందుకే సుకుమార్ దగ్గర అసిస్టెంట్ దర్శకులుగా పనిచేసిన వారందరూ ఆయనలానే లవ్ స్టోరీలతో మొదలుపెట్టి కమర్షియల్ సినిమాలతో దుమ్ము రేపుతున్నారు. వీళ్ల దగ్గరున్న ఇంకో టాలెంట్ ఏంటంటే సుకుమార్ శిష్యులంతా తొలి సినిమాతోనే టాలీవుడ్ లో తమదైన ముద్ర వేస్తున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెడుతున్నారు. రీసెంట్ గా దసరాతో హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల కూడా సుకుమార్ శిష్యుడే. నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి సినిమాలకు శ్రీకాంత్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. సుకుమార్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానని, ఆయన ప్రోత్సాహం తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు కూడా. దసరా సినిమా చూస్తే ఏదో డైరెక్షన్ లో ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీశాడేమో అన్న డౌట్ వస్తుంది. అస్సలు ఇది శ్రీకాంత్ కు తొలి సినిమా అంటే ఎవ్వరూ నమ్మలేరు. ఆ రేంజ్ లో హిట్ కొట్టాడు శ్రీకాంత్. సినిమా చూసిన చాలా మంది దసరాలో సుకుమార్ తాలూకా ఛాయలు కనిపించాయన్నారు. సుకుమార్ ప్రభావం శిష్యులపై ఆ రేంజ్లో ఉంటుంది. మరి 2 ఏళ్ల క్రితం వచ్చిన ఉప్పెన మూవీ సైలెంట్ హిట్ కొట్టింది. టాలీవుడ్ కి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సుకుమార్ శిష్యుడే. ఆయన ప్రోత్సాహంతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు తొలి సినిమాతోనే 100 కోట్ల బొమ్మ సాధించి ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తీసే స్థాయికి ఎదిగిపోయాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ పూర్తవ్వగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అక్కడితో అయిపోలేదు బాస్. ఇండస్ట్రీలో లెక్కల మాస్టారి శిష్యులు ఇంకా చాలా మందే ఉన్నారు. కరెంట్, కుమారి 21F సినిమాలతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు సూర్యప్రతాప్ కూడా సుకుమార్ స్టూడెంటే. తొలి సినిమా కాస్త నిరుత్సాహపరిచిన కుమారి 21F తో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 18 పేజెస్ సినిమాను కూడా సూర్యప్రతాపే తెరకెక్కించాడు. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక దర్శకుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన జక్కా హరిప్రసాద్ కూడా సుక్కు శిష్యుడే. దర్శకుడు పెద్దగా ఆడకపోయినా ప్లేబ్యాక్ సినిమాతో తన టాలెంట్ చూపించాడు. ఇక టాలీవుడ్ లో టాప్ రైటర్ గా ఉన్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గరే పనిచేశాడు. త్వరలో విడుదల కాబోతున్న రావణాసుర సినిమాకు అతనే కథ అందించాడు. అతని అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. ఇలా సుకుమార్ శిష్యులంతా మెగాఫోన్ పట్టుకుని దుమ్ము రేపేస్తున్నారు. టాలీవుడ్ లో తగ్గేదేలే అంటున్నారు.